అందరికీ జై భీమ్. ప్రకాశం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 3 విషయాలకి ప్రకాశం జిల్లా ఫేమస్. ఈ విషయం చాలామంది తెలియకపోవచ్చు. మొదటిది టొబాకో. ప్రకాశం జిల్లా, అందులో సంతనూతలపాడు నియోజకవర్గం, ఆ పరిసర ప్రాంతాలు, ఆ మండలాలన్నీ కూడా పొగాకుకి పెట్టింది పేరు. అదేవిధంగా ఆక్వా సాగు కూడా ఆసియా ఖండంలోనే ప్రప్రథమంగా ఉండేటువంటి ప్రాంతం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే చెనగాంజం, నాగులపురపాడు ఈ ప్రాంతం అన్నీ కూడా ఆక్వా సాగుకి పెద్దపేట. సో అదేవిధంగా మూడోది, ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ గనులు కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉంది. అయితే సంతనూతలపాడు నియోజకవర్గం ప్రస్తుతం అది ఎస్సీ రిజర్వేషన్ ఉంది. గతం నుండి కూడా అది రిజర్వేషన్ స్థానం అనమాట. సో ఇప్పుడు అక్కడ ఈ నిధి నిక్షేపాలన్నీ కూడా దాగి ఉన్న పరిస్థితుంది. సో దీన్ని కొనుక్కొని ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడ కోటాను కోట్ల వ్యాపారం, ఇక్కడ గ్రానైట్ వ్యాపారం నడుస్తుంది. ఇక్కడ నుంచి గ్రానైట్ చైనాకు మరి అమెరికాకి సప్లై అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్య కొంచెం స్లో అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా కామనే. కాకపోతే ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ నిధి నిక్షేపాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసింది. సో ప్రభుత్వ వనరుల్ని అతి తక్కువకి దోచుకుంటున్నటువంటి వారి మీద చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు కూడా ఒక తీర్మానం చేసింది. ఇటీవల దానికి సంబంధించి జడా శ్రావణ్ కుమార్ గారు, జై భీమ్ భారతరావు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మాజీ జడ్జి, ప్రస్తుతం ఇప్పుడు ఆయన జై భీమ్రావు భారత్ పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇటీవల ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ ద్వారా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి గనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక కేసు వేయటం జరిగింది. సో దీనికి సంబంధించి చీమకుర్తి, బల్లికొర ప్రాంతంలో, మార్టూరు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రానైట్స్ మొత్తానికి కూడా కొన్ని నోట్సులు వచ్చిన పరిస్థితి ఉన్నాయి. దానికి సంబంధించిన యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఆ ట్యాక్స్ ఏదైతే కట్టకుండా చాలా తక్కువగా పే చేస్తూ, కొంతమంది అయితే అసలు కట్టకుండానే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, ప్రభుత్వ బలాన్ని ఉపయోగించుకొని కొంచెం ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతూ ఇచ్చినటువంటి రాయల్టీని కట్టాల్సిన ఇంతని ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, దాన్ని కట్టకుండా వాళ్ళు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. సో దీని మీద ఈయన జడా శ్రావణ్ కుమార్ గారు వేసినటువంటి ఏదైతే ఆ పిటిషన్ ఉందో ఆ పిటిషన్ మీద ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. సో దీనికి ముందుగానే జిల్లాలో కొంతమంది ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించినటువంటి 1-2 నాయకులు ఈ అన్నిటి మీద కూడా పెత్తనం చలాయిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎక్కడ కూడా నాయకుని పేర్లు అయితే చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తే ఒక బాస్, లీడరు తయారై వారికి ఇంతని ముడుపులు ఇవ్వాలి, లేకపోతే మీ కంపెనీలను కూడా మూయించేస్తామనే తీరుగా కూడా నడుస్తూ ఉంది. అయితే దీంతో పాటుగా కోర్టు నుంచి ఆర్డర్స్ రావడంతో పాటు కొంచెం గ్రానైట్ పరిశ్రమలో గందరగోళ పరిస్థితి అనుకుంది. అయితే మాత్రమేమి, గతంలో ఈ కంపెనీల ద్వారా కోటాను కోట్లు, 100,000 కోట్లు సంపాదించుకున్న పరిస్థితి సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో ఉంది. సో ఇక్కడ దొరికేటువంటి ఈ బ్లాక్ గెలాక్సీ ప్రపంచంలో మరి ఎక్కడా దొరకని పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు దీనికి డిమాండ్ ఉన్నట్టే కదా. ఇలాంటి డిమాండ్ ఉన్నటువంటి ఆ భూగర్భ గనుల్ని మనం దగ్గర పెట్టుకొని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసి వాడి ద్వారా ప్రభుత్వం ఎంతో చాలా తక్కువ ఇచ్చేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పన్నులు అనొచ్చు, ఆ రాయల్టీ అనొచ్చు, చాలా తక్కువ ఇస్తారన్నమాట. అంటే ప్రభుత్వానికి చూపించే లెక్క ఒకటి, వీళ్ళు ఖర్చు పెట్టేది ఒకటి. సో ఈ 2 కూడా కలిసి వచ్చేసరికి గ్రానైట్ పరిశ్రమ కొంచెం కంగారుగా ఉంది. అయితే మొత్తం మీద ఒంగోలులో, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో ఈ రాయల్టీ ప్రభుత్వానికి కట్టేది దేవుడెరుగు. ఒక నాయకులు, పార్టీ నాయకులు ముందుకు వచ్చేసి ఇది చేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు అనేది మీడియా వాళ్ళకు అంతు చక్కర ప్రశ్న. అయితే ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన విషయమే, కానీ వ్యక్తి పేరు మాత్రం బయట పెట్టే పరిస్థితి లేదు. కానీ మొత్తం మీద మాత్రం దోపిడీకి మాత్రం
చాలా గురి అవుతుంది గ్రానైట్స్ పరిశ్రమలు. చిన్నది అంటే పెద్ద పరిశ్రమలకు ప్రాబ్లం ఉండదు, కానీ చిన్న పరిశ్రమలలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని ఒక కట్టుదిట్టంగా చేసి గ్రానైట్ పరిశ్రమను కాపాడాలి. అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి రాయల్టీలను కూడా సక్రంగా తీసుకొని ప్రభుత్వానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది. సో ఇప్పటికైనా మైనింగ్ అధికారులు దీన్ని గట్టిగా చర్య తీసుకుంటే ఇలాంటి దోపిడీలకు అడ్డుకట్ట వేయవచ్చు.